దేశవ్యాప్తంగా కూడా మరి అనేక రాజకీయ పార్టీలు చీలికలు పేలికలు అవుతూ మరి బీటలు వారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి దేశంలో ఒక రాజకీయ చర్చనే జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీజేపీ పశ్చిమ బెంగాల్లో గెలిచిన తర్వాత మరి దేశవ్యాప్తంగా కూడా అనేక రాజకీయ పార్టీలకు అర్థమైంది ఏంటంటే మేము కాంగ్రెస్లో కానీ లేకపోతే ఇతర ప్రాంతీయ పార్టీల్లో కానీ కొనసాగటము అని అంటే ఈ పార్టీలన్నీ భవిష్యత్తులో ఓడిపోతాయి, ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు, ఎమ్మెల్యేలుగా గెలవలేము, ఎంపీలుగా గెలవలేము. ఎందుకంటే ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశవాదులే. అదేవిధంగా పదవుల కోసము బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలను పెట్టినటువంటి వాళ్ళే. ఈ దేశంలో ఒక బహుజన్ సమాజ్ పార్టీ, రిపబ్లికన్ పార్టీలు అవి కాంగ్రెస్కు అతీతంగా ఏర్పడినటువంటి పార్టీలు. అదేవిధంగా ములాయం సింగ్ పెట్టినటువంటి పార్టీ సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, లేదంటే డిఎంకే లాంటి పార్టీలు కానీ ఇవన్నీ డెమోక్రటిక్ బహుజన్ల బీసీ కాన్సెప్ట్ తోటి, డెమోక్రటిక్ కాన్సెప్ట్ తోటి స్థాపించినటువంటి పార్టీలు ఇవన్నీ కూడా. ఇక మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. కాంగ్రెస్ పార్టీలో పదవులు రాక అందులో సరైనటువంటి గౌరవం లేనటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని పెట్టుకొని బయట కొనసాగి కాంగ్రెస్ పార్టీని ఓడించారు. వీళ్ళు ప్రాంతీయ పార్టీలను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిట్టి కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైంది. ఇది శరద్ పవార్ గారు మహారాష్ట్రలో మొదలు పెడితే మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేలను చీల్చుకొని మొత్తం ఏంటంటే బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టుకొని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి మొదలైతే ఇంకా అనేక రాష్ట్రాల్లో ఇప్పుడు టీఎంసీ కూడా మమతా బెనర్జీ ఎక్కడి నుంచి మొదట ఎక్కడ పనిచేశారు, ఏ పార్టీలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే. బీజూ పట్నాయక్ ఏ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి? కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తండ్రి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం కొనసాగినటువంటి వ్యక్తే. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చరణ్ సింగ్ కానీ వీళ్ళంతా కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని స్థాపించినటువంటి వాళ్ళే. ఆ విధంగా మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో కానీ అనేక రాష్ట్రాల్లో మన దగ్గరనైతే కాంగ్రెస్ నుంచే వైఎస్ఆర్సీపీ చీలిపోయి వేరే ప్రత్యేకంగా ఒక పార్టీని కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయినటువంటి పార్టీని. అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు, చాలా రాజకీయ పార్టీలు ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తే మళ్ళీ గత్యంతరం లేక అదే కాంగ్రెస్ పార్టీ తన నుంచి చీలిపోయినటువంటి ప్రాంతీయ పార్టీలతోటే మళ్ళీ కూటమిగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ వాళ్ళ మద్దతు లేకపోతే నేను పరిపాలించలేను అనే దుస్థితికి కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. తనకు వ్యతిరేకంగా పార్టీలు పెట్టి తనను తిట్టినటువంటి పార్టీలనే మళ్ళీ మిత్ర పార్టీలుగా గుర్తించుకొని మళ్ళీ వాళ్ళందరినీ కలుపుకొని ఒక కూటమిగా ఏర్పాటు చేసుకుందే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారాయి. మెజార్టీ ఏదో కొన్ని 3-4 ప్రాంతీయ పార్టీలు తప్పిస్తే మిగిలిన ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే, కులం పార్టీలే. అధ్యక్షుడు, ఆ ప్రాంతీయ పార్టీకి అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఆ కులానికి సంబంధించినటువంటి వర్గం వాళ్ళకే ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు, ఎంపీ టికెట్లు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు. ఇంకా ఆ కులం నుంచే ముఖ్యమంత్రులు అవుతారు, ఆ కుటుంబం నుంచే ముఖ్యమంత్రులు అవుతారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవుతారు. ఇవన్నీ ఉదాహరణ. బీఆర్ఎస్ దానికి ఉదాహరణ, టీడీపీ దానికి ఉదాహరణ, వైఎస్ఆర్సీపీ దానికి ఉదాహరణ. అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నటువంటి టీఎంసీ కానీ అనేక రాజకీయ పార్టీలన్నీ కూడా కేజ్రీవాల్ చివరికి వచ్చేటప్పటికి మొత్తం ఏంటంటే బంధుప్రీతి, కుంభకోణాలు, ఆర్థిక కుంభకోణాలు, కరప్షను, డబ్బుకు ఆవురు అనటము, మొత్తం ఏంటంటే ధనిక వర్గాలను ప్రోత్సహించటము. ఈ విధంగా ఏంటిది అనంటే కులము, కుటుంబము, ఆర్థిక కుంభకోణాలు, కరప్షన్లతోటి చాలా పార్టీలు నిండిపోయి మొత్తం ఏంటిది అనంటే జైళ్లకు పోవటం, కేసులు బుక్ కావటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చర్చించకుండా ఈ బీజేపీ వీటిని చీల్చాలని అనుకుంటే చీల్చడం సాధ్యమవుతుందా? అంటే ఒక పార్టీలో అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ ఉండాలి కదా. ఇప్పుడు శివసేన ఉంది, శివసేన నుంచి అధికారం కోసం, పదవుల కోసము బీజేపీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వచ్చి వాళ్ళు పదవుల కోసం మేము మీతో పనిచేస్తాము, ఇంతమంది ఎమ్మెల్యేలను తెచ్చుకుంటారు అని అంటే దాన్ని వినియోగించుకున్నారు, బీజేపీ వాళ్ళు ఉపయోగించుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధంగా ఎన్ని ప్రభుత్వాలను మార్చలేదు, ఎంతమంది ఎమ్మెల్యేలను తీసుకోలేదు, వేరే పార్టీ ఎమ్మెల్యేలను ఎంతమందిని తీసుకోలేదు, పార్టీ మార్పిడీలు ఎన్ని చేయలేదు, ఎవరు దగ్గరికి వస్తే వాళ్ళని చేర్చుకొని వాళ్ళతోటి మిశ్రమ ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసింది. అదేవిధంగా
వాళ్ళతోటి అనేక సంప్రదింపులు జరిపింది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అందుబాటులోకి వచ్చి అందొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎన్నో రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన పెట్టింది. గవర్నమెంట్ తనకిష్టం లేని ప్రభుత్వాలను ఏదో రకంగా దించేసి రాష్ట్రపతి పాలనను పెట్టి రద్దు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అన్ని పార్టీలలో అవకాశవాదం పెరిగింది, పదవుల ఆకాంక్ష పెరిగింది. ఇంకెల్లకాలము ఈ ప్రాంతీయ పార్టీకి ఇతనే అధ్యక్షుడు ఉంటాడని విసిగిపోయి ఆఖరికి ఏందనంటే నేను ముఖ్యమంత్రి కావాలనే తహతహతోటి కొంతమంది ఎమ్మెల్యేలను జమ చేసుకొని 30-40 మందిని తీసుకొని ఆ విధంగా పార్టీలు మారుస్తూ బీజేపీతో అలయన్స్ పెట్టుకొని ఆ విధంగా కొంతకాలం వాళ్ళు ముఖ్యమంత్రులుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేజ్రీవాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉత్పన్నమైంది. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మమతా బెనర్జీ ఓడిపోయిన తర్వాత అక్కడ ఇంకా భవిష్యత్తు లేదని గమనించి సంప్రదింపులు బీజేపీ తోటి చేస్తున్నారు. ఆ విధంగా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అఖండ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయారు. ఇందిరాగాంధీ మొదటి దశలో గెలిచినప్పుడు చాలా మంది ఇండికేట్ పేరుతోటి ఎంతో మంది కాంగ్రెస్ వైపు చేరిపోయారు. ఆ విధంగా ప్రతిసారి జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలను నాయకులను వినియోగించుకున్న వాళ్ళే. ఇదేదో కొత్తగా ఇవాళనే పుట్టినట్టు బీజేపీ ఇవాళనే ఏదో అన్ని పార్టీలను చీలికలు చేస్తున్నట్టు ప్రజాస్వామ్యాన్ని పూని చేస్తున్నట్టు ఇవన్నీ నేర్పింది 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ దేశాన్ని పరిపాలించి సుదీర్ఘంగా అనేక పద్ధతులను అనుసరించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వాటినే ఇప్పుడు వీళ్ళు అనుసరిస్తూ ఉన్నారు.